హాయ్ గైస్, ఈ వీడియోలో 1 crore GL అంటే మెగా గ్రాండ్ లీగ్స్ ఎలా విన్ అవ్వాలో, మెగా గ్రాండ్ లీగ్స్కి టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మనకి మెగా గ్రాండ్ లీగ్స్ అంటే మనకి 100% రిస్కీ గ్రాండ్ లీగ్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎందుకంటే ఇప్పుడు మనం స్మాల్ లీగ్స్ టార్గెట్ చేసినప్పుడు కొంచెం స్టాండర్డ్ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మనకి మెగా గ్రాండ్ లీగ్లో ఫస్ట్ ర్యాంకు ఆ టైప్ ఆఫ్ ఓన్లీ మెగా గ్రాండ్ లీగ్స్ అనే కాదు, నార్మల్ స్మాల్ మినీ జిఎల్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట. కాకపోతే మనం మెయిన్ టార్గెట్ మెగా గ్రాండ్ లీగ్స్ అయినప్పుడు ఎలా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రేపు మ్యాచ్ ఉంది కదా, జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ మ్యాచ్కి ఎలా అనలైజ్ చేయాలి, రిస్కీ మెగా గ్రాండ్ లీగ్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మొత్తం స్టాట్స్ అండ్ మొత్తం డేటాతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. కంపల్సరీగా ఈ వీడియో మొత్తం చూడండి. ఒకసారి మనకి క్రియేట్ టీమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి టీమ్స్ లోడ్ అవుతున్నాయి కదా. ప్లేయర్స్ ఇక్కడ మనకి డేటా లోడ్ అవుతుంది కదా. ఒకసారి మనకి ఎప్పుడైనా సరే మనం మెగా గ్రాండ్ లీగ్ క్రియేట్ చేసిన నార్మల్ స్టాండర్డ్ ఎస్ఎల్కి మనం క్రియేట్ చేసుకున్నాం, ఖచ్చితంగా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలన్నమాట. ఆ గ్రౌండ్ వర్క్ నేను ఈ వీడియోలో ఆల్రెడీ చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మీకు ఆ మ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ ఆడాలనుకుంటే మీకు ఈజీగా ఈ కీ పాయింట్స్ అన్ని మీరు దృష్టిలో పెట్టుకుని టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మ్యాచ్ అనేది జింబాబ్వేలో జరుగుతుందన్నమాట, హరారే స్పోర్ట్స్ క్లబ్లో. అండ్ అక్కడ ఏంటంటే యావరేజ్ స్కోర్ అరౌండ్ 240 రన్స్. అండ్ మనకి ఇక్కడ జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఇది వన్ సైడ్ మ్యాచ్ అన్నమాట. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం వన్ సైడ్ మ్యాచ్, ఇండియా 100% విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మనకి లాస్ట్ 2010లో జింబాబ్వే విన్ అయిందన్నమాట ఇండియా మీద. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు జింబాబ్వే ఒక్క మ్యాచ్ కూడా మనకి ఇండియా మీద విన్ అవ్వలేదు ఓడిఎస్లో. మనకి ఇది చాలా క్లియర్ కట్ స్టాట్ అన్నమాట. మనకి ఇండియా ఈజ్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ మోస్ట్లీ, అంటే 90% ఆఫ్ ద టైం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే వన్ సైడ్ మ్యాచెస్ ఎలా ఉంటాయంటే విన్నింగ్ సైడ్ నుంచి ఎవరైతే విన్నింగ్ సైడ్, అంటే ఇక్కడ ఇండియా విన్నింగ్ సైడ్ కాబట్టి 7 players విన్నింగ్ సైడ్ నుంచి వచ్చేస్తారన్నమాట. అండ్ ఓన్లీ 4 players మాత్రమే జింబాబ్వే నుంచి వస్తారు. ఇక్కడ నేను అనలైజ్ చేస్తాను చూడండి. మీకు ఏం చెప్తున్నానంటే విన్నింగ్ సైడ్ నుంచి 7 players వచ్చేస్తారు అండ్ లూజింగ్ సైడ్ నుంచి ఓన్లీ 4 players మాత్రం వస్తారన్నమాట, ఇలాంటి వన్ సైడ్ మ్యాచెస్ అయినప్పుడు. కాకపోతే జింబాబ్వే కూడా కొంచెం మంచి ఫామ్లో ఉందన్నమాట. రీసెంట్గా మనకి బంగ్లాదేశ్ని కూడా ఓడించేసింది. మనకి ఒకసారి టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ప్లేయర్స్ డేటా ఒకసారి అనలైజ్ చేస్తాను. మన డ్రీమ్ 11లో కన్నా టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి అనలైజ్ చేద్దాం. ఒకసారి మనకి హోమ్లోకి వచ్చిన తర్వాత టీమ్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. ఇది చాలా చాలా యూస్ఫుల్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఎందుకు యూస్ఫుల్లో మీకు రిస్కీ మెగా గ్రాండ్ లీగ్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను అన్నమాట. చూసుకున్నట్లయితే జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది కదా. దాని మీద క్లిక్ చేసిన తర్వాత టీమ్ జనరేటర్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా వచ్చింది కదా. వికెట్ కీపర్, బ్యాటింగ్, ఆల్రౌండర్ అండ్ బౌలర్స్. మనకి ఇక్కడ మ్యాక్సిమం పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మీకు చెప్తాను చూడండి. వికెట్ కీపర్ సెక్షన్లో ఆర్ చకబావా. ఆర్ చకబావ్య ఏంటంటే కొంచెం నేమ్ స్పెల్లింగ్ జింబాబ్వే కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆర్ చక్బావా అనే అతను మనకి జింబాబ్వేకి కెప్టెన్ అన్నమాట. అండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్. మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. అంటే రీసెంట్గా ఫామ్లో లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఫామ్లో లేడు, కానీ కాకపోతే మన బంగ్లాదేశ్ మీద సెంచరీ ఉంది. అండ్ మనకి ఇషాన్ కిషన్ మ్యాక్సిమం ఆడే ఛాన్సెస్ తక్కువ అన్నమాట. అంటే ఇషాన్ కిషన్ కానీ మనకి బ్యాటింగ్ సెక్షన్లో త్రిపాఠి కానీ ఆడతారు అన్నమాట. ఇద్దరు ఎవరో ఒకరు ఆడతారు, అది మనకి టాస్ తర్వాత మనం డిసైడ్ అవుదాం. ఆర్ చక్బావా అండ్ ఇషాన్ కిషన్ మ్యాక్సిమం ఇషాన్ కిషన్ కానీ మనకి త్రిపాఠి కానీ ఆడతారు, అది టాస్ తర్వాత డిసైడ్ అవుదాంలే. సంజు శాంసన్ 100% ఆడతాడు అన్నమాట. మంచి ఫామ్లో ఉన్నాడు. మనకి వెస్టిండీస్ మీద చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి కెప్టెన్ ప్లేయర్ అన్నమాట. అది మీకు ఈ వీడియోలో చెప్తాను ఎలాంటి ప్లేయర్ కెప్టెన్ అవుతాడు, ఎలాంటి ప్లేయర్ వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో. బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, శుభ్మన్ గిల్ టాప్ 3 అన్నమాట. మంచి నెంబర్ 1 బ్యాట్స్మెన్స్ ఇండియా నుంచి. దాని తర్వాత జింబాబ్వేని చూసుకున్నట్లయితే టీమ్ అరుమని, ఐకియా అండ్ ఆర్ బర్ల్ అండ్ టీ కైటనో. ఈ 4 బ్యాట్స్మెన్స్ ఉంటారన్నమాట. టీ కైటనో, ఆర్ బర్ల్, ఐకియా అండ్ మరుమని. వీళ్ళందరూ ఉంటారన్నమాట. మనకి త్రిపాఠి కూడా ఉండొచ్చు. త్రిపాఠి కానీ ఇషాన్ కిషన్ కానీ. మనకి ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకున్నట్లయితే సికందర్ రాజా వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్యాట్స్మెన్ అన్నమాట, వన్ ఆఫ్ ద నెంబర్ 1 ఆల్రౌండర్. మనకి ఇప్పుడు ఈ జింబాబ్వే సైడ్లో కొంచెం
సో ఇండియాకి కాంపిటేటివ్గా ఆడే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే సికిందర్ రాజా అన్నమాట. సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకునే ప్లేయర్ అన్నమాట మనకి సికిందర్ రాజా. సో దాని తర్వాత అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు, దీపక్ హూడా మంచి ఫామ్లో ఉన్నాడు అన్నమాట. నేను ఇక్కడ బ్యాటింగ్ సెక్షన్లో మనకి శిఖర్ ధావన్కి ముందు మన టీమ్ జనరేషన్ టీజీ సాఫ్ట్వేర్లో 9.5 క్రెడిట్స్ ఉండేవి. నేను ఇక్కడ ఎడిట్ డేటా మీద క్లిక్ చేసి 10.5కి ఇంక్రీజ్ చేసుకున్నాను. సో మీకు చెప్తున్నాను అన్నమాట. సో దాని తర్వాత దీపక్ హూడా 8.5 మనకి. దాని తర్వాత డబ్ల్యూ మెదవేర్ ఉన్నాడు కదా, ఇతను కూడా మనకి ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్లో ఆడే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. సో పాసిబుల్ ప్లేయింగ్ లెవెల్. సో బౌలింగ్ చూసుకున్నట్లయితే దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ అండ్ షార్దుల్ ఠాకూర్ అండ్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఇద్దరు ఆడొచ్చు అన్నమాట. ఆవేష్ ఖాన్ ఆడే ఛాన్సెస్ తక్కువ. సో మనం టాస్ తర్వాత డిసైడ్ అవుదాం. సో ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ బౌలింగ్ చూసుకున్నట్లయితే ఎల్ జాగ్వే అండ్ నగర్వా అండ్ మనకి సో బి ఇవాన్స్ అండ్ వి నైరుచి. సో వీళ్ళందరూ మనకి ప్లేయింగ్ లెవెన్ అన్నమాట, ప్లాసిబుల్ ప్లేయింగ్ లెవెన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టీమ్స్ రిస్కీ మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి రాహుల్ త్రిపాఠిని కానీ లేకపోతే ఇషాన్ కిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకున్న సికందర్ రాజా, అక్షర్ పటేల్ అండ్ దీపక్ హూడా అండ్ ఎం మెదవేర్ అండ్ బౌలర్స్ని కూడా మ్యాక్సిమం అందరినీ నేను ఎవరైతే చెప్పినా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇదంతా పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ అన్నమాట. సో మీకు టాస్ అయిన తర్వాత కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో మొత్తం 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేశాను కదా. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు కీ పాయింట్స్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు రిస్కీ మెగా జిఎల్ టీమ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఈ మ్యాచ్కి ఈ వీడియో చూసే వాళ్ళందరూ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకోండి. సో ఎవరైతే నాకు ఇంకా ఫిక్స్డ్ ప్లేయర్స్ సెక్షన్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది యూస్ చేసుకోకూడదు అని కూడా అనుకుంటారు కదా. సో ఎవరైతే ఫిక్స్డ్ ప్లేయర్స్ ఒకవేళ సెక్షన్ యూస్ చేసుకుందాం అనుకుంటున్నారో, నేను ఈ వీడియోకి అయితే నేను యూస్ చేసుకోను. ఒకవేళ ఎవరైతే యూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను సంజు శాంసన్ని ఫిక్స్డ్ ప్లేయర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఆల్రౌండర్లో సికిందర్ రాజాని ఫిక్స్డ్ ప్లేయర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బౌలర్స్లోనేమో దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్. సో దీపక్ చాహర్ని, కుల్దీప్ యాదవ్ని ఫిక్స్డ్ ప్లేయర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం 4 ప్లేయర్స్ని చెప్పాను కదా నేను, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ అండ్ సికిందర్ రాజా అండ్ సంజు శాంసన్. సో వీళ్ళ నలుగురిని ఫిక్స్డ్ ప్లేయర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఎవరైతే ఫిక్స్డ్ ప్లేయర్ సెక్షన్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారో. సో నేను ఈ వీడియోలో కొంచెం రిస్కీగా మెగా గ్రాండ్ లీగ్ టీమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వీళ్ళని ఎవరిని ఫిక్స్ చేసుకుంటలేదు. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో కెప్టెన్ ప్లేయర్ సెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈ మ్యాచ్కి చాలా ఈజీ, ఎందుకంటే ఇండియా ఖచ్చితంగా విన్ అవుద్ది అన్నమాట, మ్యాక్సిమం 99%. సో ఇండియా సైడ్ నుంచే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అన్నమాట. 90% ఇండియా నుంచే వస్తాడు, కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కూడా. సో నేను ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సంజు శాంసన్, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, శుభ్మన్ గిల్ అండ్ దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ అండ్ మహమ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్. సో నేను వీళ్ళందరినీ కెప్టెన్ ప్లేయర్స్ కింద సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. మహమ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు బౌలర్స్ ఎవరైనా చేంజ్ చేస్తే మన ఇండియన్ బౌలర్స్ అందరినీ కెప్టెన్ ప్లేయర్స్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళందరినీ కెప్టెన్ ప్లేయర్స్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేసుకున్నాను, సంజు శాంసన్ కెప్టెన్ ప్లేయర్స్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కంటిన్యూ. దీని తర్వాత వైస్ కెప్టెన్ అయితే మొత్తం ఇండియన్ ప్లేయర్స్ అందరినీ వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 11 ప్లేయర్స్ని ఇండియన్ ప్లేయర్స్ని వైస్ కెప్టెన్ కింద సెలెక్ట్ చేసుకోండి. సో నేను మొత్తం ఇండియన్ ప్లేయర్స్ని మాత్రం వైస్ కెప్టెన్ కింద సెలెక్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత కంటిన్యూ చేయండి. దాని తర్వాత మనకి ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ 90% అన్నమాట. 7-4 వెళ్తాను. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6-5తో కూడా వెళ్ళచ్చు, కొంతమంది వెళ్ళాలనుకుంటే. నేనైతే 7-4 వెళ్తాను. 7 ప్లేయర్స్ ఇండియా నుంచి, 4 ప్లేయర్స్ జింబాబ్వే నుంచి. అండ్ కంటిన్యూ చేయండి. ఇదేమో స్కిప్ చేసేయండి. దాని తర్వాత క్రెడిట్ రేంజ్ 96 to 98 అవ్వండి. 96 to 98 ఇది స్టాండర్డ్. ఇప్పుడు ఈ మ్యాచ్కి నేను కాలిక్యులేట్ చేసిన తర్వాత చెప్తున్నాను, నేను ఏదైనా నోట్కి వచ్చి చెప్తా లేదన్నమాట. సో నేను ఇప్పుడు ఏ వీడియో చేసిన నోట్కి వచ్చి చేయను. సో మీకైతే మనీ రావాలనే కదా నేను ఎప్పుడైనా చేస్తాను. సో 96 to 98. దాని తర్వాత ఇక్కడ టీమ్ కాంబినేషన్స్ అన్నమాట. సో టీమ్ కాంబినేషన్స్ ఎలా ఉంటుందంటే మీకు కొంచెం ఎక్కువ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి వికెట్ కీపర్స్ ఎంతమంది ఉన్నారు, సికిందర్ రాజా, డబ్ల్యూ మెదవేర్ అండ్ అక్షర్ పటేల్, దీపక్ హూడా, 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. మనకి 2 వికెట్ కీపర్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇషాన్ కిషన్ మ్యాక్సిమం ఆడకపోవచ్చు, ఆ టాస్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో 1 or 2 వికెట్ కీపర్స్ అండ్ మినిమం 2 ఆల్రౌండర్స్. సో మినిమం 2 ఆల్రౌండర్స్ అండ్ 1 or 2 వికెట్ కీపర్స్ అవి సెలెక్ట్ చేసుకుందాం.
సో 1325 1424 అండ్ సో దాని తర్వాత ఇప్పుడు ఏం సెర్చ్ చేసుకున్నాం అంటే 2423 అండ్ సో అంతే. సో 2423 అండ్ 1424 1325 కాలితే 1523 కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో 1325 1424 1523 అండ్ 2423. సో ఈ 4 కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏమో 12 టీమ్స్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ టీమ్స్ అన్ని ఏంటంటే మెగా గ్రాండ్ లీగ్ టీమ్స్ అన్నమాట. ఎందుకంటే మనకి 1 crore రూపీస్ టార్గెట్ చేసే టీమ్స్ అన్నమాట. ఇవన్నీ చాలా యాక్యురేట్ టీమ్స్. సాఫ్ట్వేర్ అన్ని కాంబినేషన్స్ సెలెక్ట్ చేసి ఇస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మీ పని చాలా ఈజీ చేసి అన్ని కాంబినేషన్స్ కవర్ చేస్తాం అన్నమాట. మనం అంత చేయలేం. మనం అన్ని కాంబినేషన్స్ కవర్ చేసుకోలేం. సాఫ్ట్వేర్ అయితే చాలా ఫాస్ట్, కంప్యూటర్ అంటే ఫాస్ట్ కాబట్టి ఆబ్వియస్గా అన్ని కాంబినేషన్స్ కవర్ చేసి టాప్ కాంబినేషన్స్ అన్ని మనకి ఇవ్వడం వల్ల మనం ఈజీగా విన్ అవుతాం. అంటే చాలామంది విన్ అయ్యారు. మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ సాఫ్ట్వేర్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ వైట్.